హాయ్ హాయ్. ఏపీలో వృద్ధాప్య పెన్షన్లు ఇప్పటిదాకా రాలేదు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలుకు సీటు ఎక్కిన కానీ ఆ వారం రోజులకు వృద్ధాప్య పెన్షన్లు వస్తాయా? అట్లాగా నువ్వు టీవీ దగ్గర నా దగ్గరికి వచ్చినావు, రాగానే నేను చెప్పగానే అది అక్కడికి పోతుందా ఇంప్లిమెంటేషన్ అయితే? నేను ఒక ఉద్యోగస్తుని, నేను సీటు తీసుకున్నాను కదా, నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నేను అమలు చేసిన తర్వాత పెన్షన్స్ వస్తాయి. ఆయన వాగ్దానం చేసింది ఏంది? పెన్షన్స్ ఇస్తామన్నాడు, ఇస్తాడు. 65కి బదులు 57 అన్నాడు, 58 అన్నాడు, 61. ఏదైతే అన్నది అమలు చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ అమలు చేయకపోతే అక్కడున్న ప్రజలు అన్ని ఓడిస్తారు. దానిలో ఎందుకు ఇంత బాధ? ఎందుకే? వారం రోజులు కాలేదు, నెల కాలేదు, నాకు పెన్షన్ రాదు ఎవరు చెప్పిండు? మీరు ఇంటర్వ్యూ చేయాల్సింది తెలంగాణలో కాదు, మీరు ఎక్కడైతే ఇంటర్వ్యూ చేయాలా, ఎవరికైతే పెన్షన్ రాకొచ్చిందో అక్కడ పోయి ఇంటర్వ్యూ చేయాలి. కానీ తెలంగాణలో చిచ్చు పెట్టడానికి వచ్చినా మీరు? తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల్ని ఇక్కడ అందరూ ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా తెలుగు వాళ్ళు, తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుగు రాష్ట్రంలో ఉన్నారు కనుక మీరు చిచ్చు పెట్టకండి, కొట్లాటలు పెట్టకండి, ఇటువంటి ప్రయత్నాలు చేయకండి దయచేసి. అక్కడ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అక్కడ ఏమి కాదు, ఆయన ఒక సీఎం. చంద్రబాబు నాయుడు అయినా మాజీ సీఎం, అంతేగాని వాళ్ళు వ్యక్తులు కాదు, వ్యక్తులు పర్మనెంట్ కాదు. బాబు ఒక పార్టీకి అధ్యక్షుడు, ఆయన పార్టీ నడిపిండు, ఆయన సిద్ధాంతాలు ఆయన చేసిండు. ఈయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, ఈయన సీఎం అయ్యిండు, ఈయనే చేస్తాడు. కానీ పర్సన్స్గా చంద్రబాబు నాయుడు జగన్ అని మీరు వక్రీకరించకండి దయచేసి. అవకాశం ఇవ్వండి, పాలన చేయనండి, పాలన చేసిన తర్వాత ఇవ్వకపోతే వాళ్ళ ప్రజలే ఏం చేయాలో చేస్తారు. నీకు నాకెందుకు? వాళ్ళకి లేనిది కడుపు నొప్పి నీకు ఎందుకుంది, నాకెందుకుంది? కడుపు ఇవి ఎలా? ఆయన ఏమి ఇచ్చిండు? బాబు ఇచ్చిండు, ఇష్టపడలేదు, దించేసిండ్రు. అది కూడా పెన్షన్స్ రాకపోతే వాళ్ళు చూస్తారు. కానీ నెల రోజులనే కాలేదురా అంటే ఎట్లా వస్తుంది? ఇప్పుడు నేను ఒక ఎంప్లాయీని, సెంట్రల్ గవర్నమెంటు 2016లో వాళ్ళకు పెన్షన్స్ అన్ని స్కేల్స్ ఇచ్చిండ్రు, స్టేట్ గవర్నమెంట్లో ఇచ్చేసిండ్రు, మళ్ళీ రివిజన్ అడుగుతున్నాం. మాకు ఇలా ఉద్యోగస్తులు 2016లో ఇంప్లిమెంట్ చేసింది ఇంతవరకు లేదు. మేమేమనాలా? ఎవరితో కొట్లాడాలా? ఏ గవర్నమెంట్తో కొట్టాలా? సెంట్రల్ గవర్నమెంట్ కొట్టాలా, స్టేట్ గవర్నమెంట్ అలా, ప్రజలతోనే ఓపిక పట్టాలా. ఓపిక పడితే అన్నీ వస్తాయి. ఇలా మొన్న కేసీఆర్ గారు మొన్న అనౌన్స్ చేసిండ్రు యూజీసీ వాళ్ళకు, యూజీసీ స్కేల్స్ 2016 ఇలా ఎంత 19 అయినా ఓపిక పట్టుకున్నాం కనుక వస్తాయి. కనుక ఓపిక పట్టకపోతే రాదు. మీరు ఓపిక పట్టండి, నిదానంగా అన్నీ వస్తాయి. దాని కొరకు ప్రజల్ని పరచకండి, మీరు ఎంకరేజ్ చేయండి, వస్తాయి. వాళ్ళు ముసలోళ్ళం కనుక అరే నీకు రాదంటే చచ్చిపోతా నేను, రాకపోతే నేను రాదేమో అని చచ్చిపోయే పరిస్థితి కల్పించకండి. ఇస్తాడు, గవర్నమెంట్ ఉన్నది, మీకు సపోర్ట్ చేస్తుంది, మీరు బతకనిచ్చే ప్రయత్నం చేయండి అంతేగాని అభద్ర భావం కల్పించి వాళ్ళకు భయాన్ని పుట్టించి వాళ్ళని చేయకండి. గవర్నమెంట్ ఈ గవర్నమెంట్స్ వ్యక్తులు పర్మనెంట్ కాదు, అది వ్యవస్థ. అది వ్యవస్థ అనేటువంటిది ఒక పాలసీ తీసుకుంటుంది. ఈ వ్యక్తి ఉంటాడు, రేపు వెళ్ళిపోవచ్చు. ఎవరు పర్మనెంట్ కాదు, వ్యవస్థ అనేది పర్మనెంట్. అక్కడ ఫండ్స్ అనేది ఉంటుంది, ఫండ్స్ ప్రకారమే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ ఇప్పుడు వృద్ధాప్య ఎంతమంది ఉన్నారనేది కూడా వాళ్ళ దగ్గర లిస్ట్ లేదు. ఇప్పుడు 65 మందికి మొట్టమొదటి ఇచ్చిన వాళ్ళకి అది పోతాయి. కానీ ఎక్స్ట్రా వాళ్ళకు ఇవ్వాలంటే వాళ్ళ లిస్ట్ తయారు చేయాలి. ఎవరు ఎక్కడ ఉన్నాడు, ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు వీఆర్ఓలు కానీ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ స్టేజ్ వైజ్ వీళ్ళకి రిపోర్ట్ రావాలి. వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ పోతుంది. అది పోయిన తర్వాత ముఖ్యమంత్రి ఇంప్లిమెంట్ చేయమంటాడే కానీ ముఖ్యమంత్రి చేయడు. అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంప్లిమెంట్ చేస్తారు. అది చూడండి. ఒట్టిగా పొద్దున్న లేచి నుంచి ఆయన ఏకొచ్చిండు, ఈయన ఏకొచ్చుకోండి, ఈ తప్పుడు ప్రచారాలు చేయకండి దయచేసి. గవర్నమెంట్ని పని చేయనియండి. గవర్నమెంట్ పని చేయకపోతే ప్రజలకు బుద్ధి చెప్తారు. నువ్వు నేను కాదు, ప్రజలు బుద్ధి చెప్తారు. 5 ఏళ్ళు వెయిట్ చేయండి. 5 ఏళ్ళ తర్వాత ఎవరు బాగు చేయకపోతే వాళ్ళు పోతారు, అంతే. మేము జనాల్లోకి తీసుకెళ్ళడానికి కోసం మాత్రమే ఇది ఎలా ఉంది జనాలు ఇప్పుడు మీరు ఒకలాగా నేను అట్లా కాదు. ఎవరు ఏం చెప్పుకొచ్చారు జనాలకి 5 సంవత్సరాలు ఆగండి, తర్వాత నా దగ్గరికి రండి, అప్పుడు నేను చెప్తా ఏం జరుగుతుంది ఏమైంది అనేది. అంతేగాని నీ ఇలా ఎలక్షన్ అయితే రాదు కదా,
నువ్వు నువ్వు ప్రజల్లో చెప్పినంత మాత్రాన అయితే ఆయన సీట్ అయితే దించలేవు కదా. ఏడిసి కళ్ళు పోతాయి, నోరు నోడిస్తే నోరు పోతుంది, మళ్ళా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. కనుక మీరు మనం చూస్తే జూలై 1వ తారీఖు కల్లా ఫంక్షన్ వచ్చేది, ఇప్పుడు జూలై 8వ తారీఖు చేశారు. అది కూడా వైఎస్ఆర్ జయంతి అని చెప్పేసి 30 రోజులకి అది కరెక్ట్ అంట. నేను చెప్పేది జూలై 1కి ఇస్తే మళ్ళీ జూలై 1కి వస్తుంది, జూలై 8కి ఇస్తే మళ్ళీ జూలై 8కి, 30 రోజులకే వస్తుంది. మళ్ళీ పెట్టరు. ఐటీ ఎంప్లాయీస్ కూడా వారికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, 20 తారీఖు పెన్షన్, వాళ్ళకు పెన్షన్స్ కానీ శాలరీస్ వస్తాయి, మళ్ళీ 25కి వస్తుంది, ఒకటికి రాదు. ఎన్నడు ఇచ్చినా 30 రోజులకే ఇస్తారు, నెలలో 30 రోజులకు మాత్రమే వస్తుంది పెన్షన్. కనుక మీరు దాని గురించి ఇది ఇచ్చిందా అది ఇచ్చిందా కాదు. ప్రభుత్వాలు గత ప్రభుత్వం ఎలా ఉంది, ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉంది, జనాలు తెలియాలి కాబట్టి మాట్లాడుతున్నాం. కాబట్టి మాకేం మాకు సొంత లాభాల కోసం కాదు, ఇది అట్లా కాదు. మీరు ఈ మీడియా అనేది జనాలకు తెలియాలని, జనాలకు తెలిసేది మంచి మార్గంలో చేయండి. చెడు మార్గంలో ప్రచారం చేసి మీ ఛానల్ ముయ్యబడుతుంది, మీకు రేటింగ్ రాదు, మీ ఛానల్ బంద్ చేస్తా. ఏమవుతుందంటే ఛానల్స్ బంద్ చేసేస్తారు, ఎవరు చూడరు. రేటింగ్ రావాలంటే మంచిది ప్రచారం చేస్తేనే రేటింగ్ వస్తుంది, లేకపోతే రేటింగ్ పడిపోతుంది. ఛానల్స్ 700 ఛానల్స్ ఉన్నాయి అయ్యా. ఇలా టీవీలో 700 ఛానల్స్ ఉన్నాయి. ఆ 700 మంది ఎంతమందిని చూస్తున్నారు, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి ఎవరికి తెలుసు? ఒక ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, ఆ 4-5 టీవీలు మాత్రమే చూస్తాయి. కనుక మీరు మంచి ప్రచారం చేస్తే మంచిగా మీకు రేటింగ్ వస్తుంది, మీకు లాభం వస్తుంది, మీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. లేకుంటే మీ ఎంప్లాయ్మెంట్ కూడా పోతుంది అయ్యా. మీకు ఎంత ఇస్తున్నావు జీతం చెప్పు మీ టీవీ ఛానల్లోడు. ఏం చదువుకున్నావు నువ్వు? నీకు ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు కదా, నువ్వేం చదివినావు? నీ క్వాలిఫికేషన్ చెప్పు నాకు. చెప్తాను నేను సపరేట్గా. నీ క్వాలిఫికేషన్ చెప్పు నాకు. నీకెందుకు ఉద్యోగం రాదు? ఎందుకు కష్టపడికి వచ్చినావు? ఇవి పట్టుకొని ఎందుకు తిరుగుతున్నావు? ఇది పర్మనెంట్ కాదు, ఇది నీది పర్మనెంట్ కాదు. 5 పైసలకు 6 పైసలకు ఆశపడి నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకోకండి. ఏది గ్రూప్స్ రాయండి, చదవండి, ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు ఆంధ్రాలో వస్తాయి, తెలంగాణలో వస్తాయి. ఎందుకంటే బొచ్చడన్ని ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆయన పెట్టిన పథకాల ప్రకారంలో విలేజ్ వాలంటీర్స్ని లక్షల మందికి 5,000 కాడికి ఉపాధి ఇస్తున్నాడు. కనుక ఆ ఉపాధి పథకాలని అందుకోండి, జీవితాలు బాగు చేసుకునే అవకాశం ఉంది. 2 రాష్ట్రాల అభివృద్ధి చెందే అవకాశం 100% ఉంది. రేపు నీళ్ళు ఇచ్చిందనుకో 2 రాష్ట్రాలకు, రాయలసీమకి ఎన్ని పుట్టినప్పటి నుంచి ఆంధ్ర 56 నుంచి నువ్వు పుట్లే, నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి నేను చూస్తున్నా. ఆ ముఖ్యమంత్రులంతా ఎక్కడోళ్ళు? ఆంధ్ర వాళ్ళు. ఎందుకు నీళ్ళు ఇయ్యలే? ఎందుకు అభివృద్ధి చేయలే? ఎందుకు ఎడారిగా ఉంచిర్రు? ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు బాగు చేస్తుంటే కళ్ళు మండుతున్నాయా, కడుపు మండుతుందా? పని చేయనియండి, పని చేసిన తర్వాతనే మాట్లాడండి. ఆ తప్పు చేస్తే దించేయండి. నువ్వు నేను కాదు, ప్రజలు నిర్ణేతలు, ప్రజలు ఓటేస్తారు, నచ్చకపోతే తీసేస్తారు. నువ్వు నేను కాదు, ప్రజల వానే గొప్పది. కనుక మీరు ఏంది నెగిటివ్గా పోకండి, పాజిటివ్. బాబు కూడా ఏమంటున్నాడు, నిన్న వచ్చిండు పిల్లోడు, అనుభవం లేదు, రేపు వస్తే ఆయన ఏమంటాడు, మా అన్న కొడుకని ఆయన అంటాడు, మా చిన్న ఆయన అని ఈయన అంటాడు. నువ్వు వాళ్ళంతా మంచిదే, నువ్వేమీ బాధపడకు, నేనేం బాధపడాల్సిన. రాజకీయ నాయకులంతా ఒకటే. బాబు దగ్గర ఏమైతే జగన్ పోతాడు, జగన్కి ఏమైనా వస్తే బాబు వస్తాడు. కనుక మనం కొట్లాడుకునే ప్రయత్నం వద్దు అయ్యా. వాళ్ళంతా బాగానే ఉంటారు. జగన్కి ఏమైతే బాబు అర్ధరాత్రికి వస్తాడు.